హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది 399 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఈ 2 గ్రాండ్ టెస్టులు కలిపి ఇప్పుడు 45 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో టెస్ట్ రాసుకోవచ్చు అండ్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు జస్ట్ 49 రూపీస్కి అందిస్తున్నాం. అండ్ దాంతోపాటుగా తెలంగాణ చరిత్ర కూడా 49 రూపీస్కే ఉంది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది 2 months వ్యాలిటీ తోటి 69 రూపీస్ ఉంది. ఒకవేళ మీకు 6 months వ్యాలిటీ కావాలంటే 150 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందా అనే టైటిల్ తోటి మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. TSSPC పరీక్షల నిర్వహణపై అయోమయం. సో కమిషన్ను ప్రక్షాళన చేసి April 1న నోటిఫికేషన్ ఇస్తామన్న కాంగ్రెస్, వచ్చే నెలలో గ్రూప్ 2 పరీక్షలకు కమిషన్ ఏర్పాట్లు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSSPC పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది. సో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో పాటు ఎన్నికల హడావుడి కూడా తగ్గడంతో ఇటీవల వాయిదా వేసినటువంటి పలు పరీక్షలను నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. వాస్తవానికి ప్రత్యేక చట్టంతో TSSPCని ప్రక్షాళన చేసి UPSC తరహాలో పునరుద్ధరిస్తామని చెప్పేసి మనకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ April 1న, అదేవిధంగా సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు December 15న విడుదల చేస్తామని చెప్పేసి మనకు జాబ్ క్యాలెండర్ అయితే దానిలో ప్రకటించడం జరిగింది. అయితే January 6-7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు చేయాలంటూ తాజాగా మనకు కలెక్టర్లకు TSSPC సెక్రటరీ లేఖ అయితే రాశారు. సో దీంతో TSSPC ప్రక్షాళన చేయకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ఆందోళన అభ్యర్థుల్లో మొదలైందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అయితే కొత్త సర్కార్ కొలువు తీరగానే పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికార వర్గాలు చెప్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ప్రిపేర్ కావాలా వద్దా అంటూ కూడా ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో రీషెడ్యూల్ ప్రకారం January 6-7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేందుకు TSSPC ఏర్పాట్లు మొదలుపెట్టింది. అయితే పరీక్షల నిర్వహణకు సీసీ కెమెరాలు ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు, స్కూళ్లలో సెంటర్లు ఏర్పాటు చేయాలని తాజాగా కలెక్టర్లకు TSSPC సెక్రటరీ అనితా రామచందర్ లేఖ రాశారు. అయితే పరీక్షలు జరిగేటువంటి 2 రోజులు సెలవులు ప్రకటించాలని సూచించారు. సో దీంతో నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. సో నిన్న మొన్నటి దాకా చాలా మంది నిరుద్యోగులు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ కాలేదు. సో పరీక్ష ఏప్రిల్లో ఉంటుందనేటువంటి భావనతో ఉన్నారు. కానీ పరీక్షలు జనవరిలోనే పెడతామని కమిషన్ ప్రకటించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారంటే ఇక్కడ చూడవచ్చు. అయితే కొత్త ప్రభుత్వం కొలువు తీరున్నటువంటి నేపథ్యంలో ఆ సర్కారు అనుమతి లేకుండా TSSPC అధికారులు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని విమర్శలు వినిపిస్తున్నాయి. సో TSSPC తీరుపై కొత్త సర్కారు ఎలా స్పందిస్తుందోనని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా TSSPC ప్రక్షాళనకు కాంగ్రెస్ హామీ అంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో మన కాంగ్రెస్ TSSPC ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి కూడా ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1-2 రోజుల్లో కొత్త సర్కారు కూడా కొలువు తీరనుంది. త్వరలోనే కమిషన్ ప్రక్షాళన జరుగుతున్నటువంటి ప్రచారం కూడా మొదలైనట్లే ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సో మీ యొక్క ఒపీనియన్ కింద తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే టెట్ నుంచి మినహాయింపు ఇవ్వం NCT అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో టీచర్ల పదోన్నతులకు టెట్ నుంచి మినహాయించడం కుదరదని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది. సో SJT నుంచి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నత కల్పించేందుకు టెట్ అర్హతను తప్పనిసరిగా ప్రకటించింది. అయితే ఇటీవల తెలంగాణ టీచర్లు పదోన్నతులు కల్పించేందుకు టెట్ అర్హత నిబంధన అడ్డంకిగా మారింది. సో దీంతో రాష్ట్ర విద్యాశాఖ గతంలో NCTకి అయితే లేఖ రాసింది. సో దీనిపై స్పష్టతనిచ్చినటువంటి NCT సో టెట్ ఉన్నవారికే పదోన్నతులు కల్పించాలని సూచించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇది మనకు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి న్యూస్. నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే
పలు రంగాల్లో ఉద్యోగాల భర్తీకి రేపు ఇంటర్వ్యూలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు వెలుగులో రావడం జరిగింది. జిల్లా ఉపాధి కల్పన అధికారి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది మనకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. సో పలు రంగాల్లో ఉద్యోగాల భర్తీకి నెల 7న ఉదయం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఐటీ కళాశాలలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సిరిమల్లి శ్రీనివాస్ ఇక్కడ తెలిపినట్టయితే చూడవచ్చు. సో మనకు నిజామాబాద్ జిల్లాలో వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఒక పేపర్ ప్రకటన అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ సో వీటిలో అటెండ్ కావాలనుకుంటే ఇక్కడ వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. అదేవిధంగా వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించి రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక బిట్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సీఎం రేవంత్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. రేపే ప్రమాణం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ప్రకటించినటువంటి అధిష్టానం సో ఢిల్లీలో కీలక భేటీలు ఉత్తమ్ భట్టిలతో చర్చోపచర్చలు. సో క్యాబినెట్ కుర్పై నేడు భేటీ. ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి రేవంత్ అధిష్టానం ప్రకటనతో ప్రతిష్టంభనకు తెర అంటూ చూడవచ్చు. ఇంకా ఢిల్లీలోనే సీనియర్లు సో ఖర్గే నివాసంలో వరుస భేటీలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాహుల్తో సహా నేతలు చర్చలు. సో రేవంత్కే సోనియా కావచ్చు రాహుల్ మొగ్గు చూపినట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ సీఎంగా సో రెండవ సీఎంగా అనుకోవచ్చు మనకు. సో రేవంత్ రెడ్డి అయితే రేపు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నాడు. అదేవిధంగా దీనికి సంబంధించి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్కి సంబంధించి మనకు ఈ రోజు కూడా ఆ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైనా తెలియటువంటి అవకాశం అయితే ఉంది. సో వీటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా క్యాబినెట్ మినిస్టర్కి సంబంధించి మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు ఆడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక ఇక్కడ చూసినట్లయితే సురక్షిత నగరం కోల్కతా అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. ఇంకా 2-3 స్థానాల్లో పూణే హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మన హైదరాబాద్ ఏ స్థానంలో ఉందో గుర్తుంచుకోండి. హైదరాబాద్ థర్డ్ ప్లేస్లో ఉంది. సో దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా వరుసగా మొదటి స్థానంలో నిలిచిందంట. అదేవిధంగా ఇది జాతీయ నేర గణాంక నమోదు సంస్థ మనకి ఏదైతే ఎన్సీఆర్బి నివేదిక ప్రకారం 2022లో ప్రతి 1,00,000 మంది జనాభాకు కనిష్ట సంఖ్యలో గుర్తించదగినటువంటి నేరాలు నమోదైనటువంటి నగరాల్లో 86.5 కేసులతో కోల్కతా ప్రథమ స్థానంలో నిలిచిందట. ఇది గుర్తుంచుకొని మనకు నిన్ననే చెప్పాను మీకు ఎన్సీఆర్బి నివేదిక వచ్చింది. దీనిలో చాలా అంశాలు ఉంటాయి. సో మనకు గతంలో ఈ నివేదికకు సంబంధించి నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఈ నివేదికను మీరు కంప్లీట్గా చదవండి. సో దాని యొక్క పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను తెలుగు పీడిఎఫ్ గురించి చూస్తున్నాను. ఒకవేళ తెలుగు పీడిఎఫ్ కనుక ఇక్కడ అవైలబుల్ ఉన్నట్లయితే దాంట్లో షేర్ చేస్తాను. సో దీని గురించి ఒక వీడియో కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాల మీద ఒక వీడియో కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం పేపర్లో వస్తున్నటువంటి అంశాలు అయితే చూస్తున్నాం. వీటిని కూడా ఒక దగ్గర రాసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో తర్వాత స్థానంలో మనకు చూసినట్లయితే ఇక్కడ పూణే ఉంది. అండ్ తర్వాత థర్డ్ ప్లేస్లో మన హైదరాబాద్ అయితే ఉండడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ 3 ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కోల్కతా, తర్వాత పూణే, తర్వాత మన హైదరాబాద్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకే, అదేవిధంగా 2022లో అత్యంత ఎక్కువ అల్లర్లు చోటు చేసుకున్నటువంటి నగరాలు. ఇప్పుడు ఇవి ఇంతకుముందు చూసిన మనం ప్రశాంతంగా ఉన్నటువంటి ఇవి ఎక్కువ అల్లర్లు చోటు చేసుకున్నటువంటి రాష్ట్రంగా మనకు మహారాష్ట్ర తొలి స్థానంలో ఉందంట. ఆ తర్వాత మనకు బీహార్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా. సో ఈ తర్వాత యూపీ థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ 3 స్టేట్లను గుర్తుంచుకోండి. ఇట్లా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ అత్యాచారాలు చేసినటువంటి రాష్ట్రంగా ఉన్న కేసులు నమోదైనటువంటి రాష్ట్రంగా చూసినట్టయితే మనకి సో రాజస్థాన్ 2022లో రాజస్థాన్లో అత్యధికంగా 5,399 అత్యాచార కేసులు నమోదైనాయంట. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇట్లా మనకి ఏ రకమైనటువంటి క్వశ్చన్ అని అడగవచ్చు. సో వీటన్నింటి ఒక దగ్గర రాసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ రైతు ఆత్మహత్యల్లో 4వ స్థానంలో తెలంగాణ. సో ఇది కూడా మనకు ఎన్సీఆర్బి నివేదిక వెల్లడించిందే. సో 3వ స్థానంలో ఏపీ. సో గుర్తుంచుకోండి, ఏపీ థర్డ్ ప్లేసు, తెలంగాణ వచ్చేసి 4th ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దేశంలో గత ఏడాదికి సంబంధించినటువంటి ఆత్మహత్యలపై జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక అయితే విడుదల చేసింది. సో గత ఏడాది మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా 1,70,924 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్టు ఈ నివేదిక అయితే తెలిపింది. అయితే ఇందులో 5,207 మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్నట్లు వెల్లడించింది. సో నివేదిక ప్రకారం తెలంగాణలో మనకు రైతు ఆత్మహత్యలు 2021లో 352 ఉండగా గత సంవత్సరం ఆ సంఖ్య 178 తగ్గింది. అంటే ప్రజెంట్ మనకు 2022 ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. తెలంగాణకు సంబంధించి 178 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఇచ్చారు. సో బాధితుల్లో 5 మహిళా రైతులు కూడా ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దీని పరంగా చూసినప్పుడు తెలంగాణ మనకు దేశంలో ఏ స్థానంలో ఉందంటే 4వ స్థానంలో ఉంది. సో రైతు ఆత్మహత్యల పరంగా తెలంగాణ యొక్క స్థానం, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అడిగాడు. సో 4వ స్థానంలో ఉందన్నమాట. మొదటి స్థానంలో మనకు మహారాష్ట్ర
అక్కడ 2448 మరణాలు సంభవించాడు. రెండో స్థానంలో చూసినట్లయితే కర్ణాటక, అండ్ మూడో స్థానంలో మనకు ఇది మన పక్కన ఉన్నటువంటి ఏపీ రాష్ట్రం అనేటువంటిది మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో తెలంగాణ ఉంది. సో ఇవి గుర్తుంచుకోండి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల్లో 755 మంది మృతి అంటూ జరగవచ్చు. ఈ తెలంగాణకు సంబంధించి తెలంగాణలో లాస్ట్ 2022లో రోడ్డు ప్రమాదాల్లో 2021తో పోలిస్తే గత సంవత్సరం స్వల్ప పెరుగుదల నమోదైందంట. అంటే 755 మంది చనిపోయారు. అది ఎంత అంటే మనకు 1.4% ఉందంట. పెరుగుదల పరంగా చూసినప్పుడు 1.4% అనేటువంటి పెరుగుదల ఉందని చెప్పేసి ఈ నివేదిక అయితే చెప్తుంది. ఇవన్నీ మనకు ఎన్సీఆర్బీ నివేదికలో ఉన్నటువంటి అంశాలు. సో మరొక అంశం కూడా ఇక్కడ చూడవచ్చు. సో జైళ్ల శాఖ ఉత్పత్తిలో సో మూడో స్థానంలో తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎన్సీఆర్బీ 2022 నివేదిక వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు. దేశవ్యాప్తంగా ఖైదీలు చేపట్టేటువంటి ఏవైతే ఈ వస్తు ఉత్పత్తుల్లో తెలంగాణ జైళ్ల శాఖ మూడో స్థానంలో నిలిచిందంట. 2022 సంవత్సరంలో దేశంలో ఖైదీలందరూ కలిసి 267.03 కోట్ల మేర ఉత్పత్తులు చేస్తే తెలంగాణ 34 కోట్ల మేర చేశాయంట. తమిళనాడులో అత్యధికంగా చేయడం జరిగిందట. తర్వాత గుజరాత్, దాని తర్వాత మనకు మొదటి 3 ప్లేస్లు ఇవి ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మనకు ఫస్ట్ ఇది తమిళనాడు, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ గుజరాత్, తర్వాత తెలంగాణ అనేది థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇవి గుర్తుంచుకోండి. ఈ రకంగా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ నివేదిక ప్రకారం ఖైదీలకు ప్రాథమిక విద్యను అందించడంలో తెలంగాణ జైళ్ల శాఖ రెండో స్థానంలో ఉందంట. బీహార్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లయితే ఇచ్చారు. ఇక దాంతో పాటు తరచూ నేరాలకు పాల్పడుతున్నటువంటి ఖైదీల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందంట. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఖైదీల సంక్షేమం కోసం వెచ్చించడంలో మాత్రం తెలంగాణ జైళ్ల శాఖ చివరి నుంచి 8వ స్థానంలో ఉందంట. సో ఈ విషయంలో దేశ శాతం 32.5%గా ఉంది. అది తెలంగాణ కనుక చూసినట్లయితే కేవలం 14.6% ఉందని చెప్పేసి ఇచ్చారు. ఇంకా అదేవిధంగా ఖైదీలకు పునరావాసం కల్పించడంలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందట. 322 మందికి పునరావాసం కల్పించినట్లే ఇక్కడ జరుగుతుంది. ఇదంతా మనకు ఎన్సీఆర్బీ నివేదికలో ఉన్నటువంటి కీలక అంశాలు. వాటన్నిటి మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ సగటులో భారత్ ఉద్గారాలు సగమే అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. అమెరికాదే తొలి స్థానం 2022పై గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు నివేదిక అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కార్బన్ డైఆక్సైడ్ CO2 వెలువరించడంలో 2022లో భారతదేశం యొక్క సగటు 5% మేర పెరిగినా అది ప్రపంచ సరాసరిలో సగం కంటే తక్కువనే ఉందని చెప్పేసి మనకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంతో కూడినటువంటి గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు తేల్చినట్లు ఇక్కడ చూడవచ్చు. సో వాతావరణ మార్పులపై దుబాయ్లో జరుగుతున్నట్టు మనకు COP28 సదస్సు నేపథ్యంలో తాజా నివేదిక మంగళవారం విడుదలైంది. సో దీని ప్రకారం అమెరికాలో ప్రతి పౌరుడు వల్ల సగటు CO2 ఉద్గారాలు అనేటువంటి మనకు 14.9 టన్నులుగా తేలిందట అక్కడ అమెరికా. అది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. తర్వాత స్థానంలో రష్యా అనేటువంటిది ఉంది. సో ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ అమెరికా, తర్వాత రష్యా, తర్వాత జపాన్, తర్వాత చైనా ఉంది. ఐరోపా సమైక్య వచ్చేసి దాని నెక్స్ట్ ప్లేస్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సగటు కనుక చూసినట్లయితే 4.7 టన్నులు, అది భారత్లో చూసినట్లయితే 2 టన్నులు ఉంది. ఇది గుర్తుంచుకొని ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉంది, మన భారత్లో ఏ విధంగా ఉంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు COP28 సదస్సు దుబాయ్లో జరుగుతుందిగా, దానిలో భాగంగా మనకి గ్లోబల్ కాన్ఫరెన్స్ ప్రాజెక్ట్ అనేది నివేదిక అయితే వెలువరించడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో COP28 సదస్సు మొట్టమొదటి సదస్సు ఎక్కడ జరిగింది అనేది కింద కామెంట్ చేయండి. లాస్ట్ టైం ఎక్కడ జరిగింది అనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా టైప్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సియాచిన్లో తొలి మహిళా ఆర్మీ అధికారిగా గీతికా కౌల్ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సైన్యానికి చెందినటువంటి కెప్టెన్ గీతికా కౌల్ చరిత్ర సృష్టించారు. సో ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమి సియాచిన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా, ఇది గుర్తుంచుకోండి, తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా నిలిచారు. సో పూర్తిగా మంచుతో నిండి ఉండేటువంటి సియాచిన్ అంటే ఇది మనకు సముద్ర మట్టానికి 15,500 కిలోమీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. సో విపరీతమైనటువంటి చలి ఉంటుంది. సో ఇక్కడ విధులు నిర్వర్తించడం అనేది సాహసంతో కూడుకున్నటువంటిది. సో అలాంటి ప్రదేశంలో పనిచేయాలంటే శారీరకంగా కావచ్చు, మానసికంగా చాలా దృఢంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. సో దానిలో భాగంగా మనకు ఈ శిక్షణకు గీతికా కౌల్ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. ఈమె తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా అయితే నిలిచినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. సో సియాచిన్ అనేటువంటిది ఏ 2 దేశాల మధ్య ఉంటుంది అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనం జాగ్రఫీలో భాగంగా దానికి సంబంధించి అవుతాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత్కు 3 స్వర్ణాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ప్రపంచ జూనియర్ బాక్సింగ్ సంబంధించిన అన్నమాట ఇది. సో ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మనకిడ పాయల్, నిషా, ఆకాంక్ష్ పసిరి పథకాలతో మెరిశారు. సో అర్మేనియాలో జరుగుతున్నటువంటి ఈ పోటీల్లో, సో మనకు నిన్న జరిగినటువంటి పోటీల్లో మొత్తం టోటల్గా చూసినప్పుడు ఈ పోటీలు అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో దీనిలో మనకు భారత్కు 3 స్వర్ణాలు అయితే రావడం జరిగింది అనమాట. ఇది జరుగుతున్నటువంటి ప్లేస్ గుర్తుంచుకోండి, అర్మేనియాలో జరిగింది. సో మొత్తం చూసినట్లయితే 17 పథకాలతోటి భారత్ 3 స్వర్ణాలు,
9 రజతాలు 5 కాంస్యాలతో భారత్ రెండో స్థానంలో టోర్నీ ముగించిందట. సో ఇది ఇంపార్టెంట్. సో దీనిలో మొత్తం భారత్కు వచ్చినటువంటి పథకాలను గుర్తుంచుకోండి, 17 పథకాలు. సో దానిలో మనకు స్వర్ణాలు 3, 9 రజతాలు, 5 కాంస్యాలు. భారత్ యొక్క స్థానం కనుక చూసినట్లయితే రెండో స్థానంలో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే రష్యా ఉందన్నమాట. రష్యా అగ్రస్థానంలో ఉండడం జరిగింది. సో ఇది ప్రపంచ జూనియర్ బాక్సింగ్ సంబంధించినటువంటి టోర్నమెంట్. ఇవి ఎక్కడ జరిగాయంటే అర్మేనియాలో జరగడం జరిగింది. జరిగినటువంటి ప్లేస్ కూడా మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఆర్సీ రెడ్డికి జాతీయ ఉత్తమ రైతు అవార్డు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. టెక్నాలజీ వినియోగంలో ఆదర్శం, జమ్మికుంట కేవీకే శాస్త్రవేత్త ప్రోత్సాహంతో ముందుకు. సో 8వ అవార్డు అందించినటువంటి ఐసీఏఆర్, అదేవిధంగా కృషి జాగరణ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుడ్డి గోపాలరావుపేటకు చెందినటువంటి ఆదర్శ రైతు. సో ఇక్కడ ద్యావ రామచందర్ రెడ్డిని జాతీయ ఉత్తమ మిలీనియర్ రైతు అవార్డు అయితే వరించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, కృషి జాగరణ సంయుక్తంగా ఏటా ఈ మిలీనియం ఫార్మర్స్ మీట్లో ఉత్తమ రైతులకైతే అవార్డు అయితే అందజేస్తుంటారు. సో అందులో భాగంగా మనం చూసినప్పుడు సో ఇక్కడ మిలీనియం ఫార్మర్స్ మీట్ 2023 రీసెంట్గా ఢిల్లీలో ఈ నెల 5 నుంచి 3 రోజుల పాటు అయితే జరుగుతుందట. సో తెలంగాణ నుంచి 4 రైతులు ఎంపికయ్యారు. అందులో మనకు జమ్మికుంట కేవీకే ఫార్మర్స్ ఆర్సీ రెడ్డి కూడా ఉన్నాడు. సో రామచంద్రారెడ్డికి 25 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. సో సాగులో సరికొత్త మార్పులు ఆచరించి ముందుకు సాగుతున్నారు. సో ఇతనికి ఇప్పుడు ఈ అవార్డు అయితే రావడం జరిగిందనమాట. ఇది ఆర్సీ రెడ్డికి సంబంధించి, ఇతనికి సంబంధించి జాతీయ ఉత్తమ రైతు అవార్డు అయితే వీలైతే అందించడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 2030 నాటికి 3వ అతిపెద్ద ఎకానమీగా భారత్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకి S&P గ్లోబల్ రేటింగ్ నివేదిక అయితే ఇది వెల్లడించింది. ప్రపంచ తయారీ కేంద్రంగా మారడమే ముందున్నటువంటి సవాల్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే భారత్ 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని చెప్పేసి మనకు ఈ S&P గ్లోబల్ రేటింగ్స్ అయితే విశ్లేషించింది. గుర్తుంచుకోండి, ఇక్కడ ఇది ఇచ్చేసి అది ఏ స్థానంలో ఉందని చెప్పేసి చెప్పిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. S&P అనేటువంటి గ్లోబల్ రేటింగ్ సంస్థ భారత్ 2030 నాటికి, ఎప్పటి నాటికంటే 2030 నాటికి థర్డ్ ప్లేస్లో ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.